పేరు రాహుల్ శ్రీవాత్సవ. 7వ తరగతి ఫెయిల్. కానీ సైబర్ నేరాల్లో మాత్రం సిద్ధాస్తుడు. ఫ్రాడ్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ పాపం పండింది. భోపాల్ పోలీసులకు దొరికిపోయాడు. రాహుల్ అలియాస్ బబ్లు ఎక్కువగా కూలీలనే టార్గెట్ చేస్తాడు. వారికి చదువు లేకపోవడంతో హెల్ప్ చేస్తున్నట్లుగా నటిస్తాడు. వారి వద్ద నుంచి అకౌంట్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, పాన్ నెంబర్లు సేకరించి వారి పేర్లతోనే ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత క్రెడిట్ కార్డులు తీసుకుంటాడు. బ్యాంకు నుంచి యథేచ్ఛగా సొమ్ము కొట్టేస్తాడు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నాడు. కానీ బ్యాంక్ అధికారులకు డౌట్ రావడంతో పోలీసులకు కాల్ చేశారు. ఈ క్రమంలో అతని ఆర్థిక నేరాలు బయటపడ్డాయి. రాహుల్ తన అకౌంట్స్ ని క్లోజ్ చేసేందుకు బ్యాంకుకి వెళ్ళాడు. ఆ టైంలో చినిగిన డ్రెస్ తో ఎవరికి అనుమానం రాకుండా కవర్ చేద్దామని ట్రై చేశాడు. కానీ అదే అతని కొంప ముంచింది. అతని బ్యాంక్ అకౌంట్ లో దాదాపు 3 కోట్ల రూపాయలున్నాయి. చిరిగిన వేషధారణతో ఉండడంతో బ్యాంక్ అధికారులకు డౌట్ వచ్చింది. ఈ క్రమంలో పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు వచ్చి రాహుల్ అలియాస్ బబ్లుని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 34 క్రెడిట్ కార్డులు, 24 చెక్ బుక్లు, 6 బ్యాంకు పాస్బుక్లు, 77 సిమ్ కార్డులు, 2 డైరీలు, 12 ఏటీఎంలు, 1 ల్యాప్టాప్, 2 వైఫై రూటర్స్, 8 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 7వ తరగతి కూడా పాస్ కాకుండా ఇంత పెద్ద ఆర్థిక నేరాలు చేస్తున్న రాహుల్ని చూసి భోపాల్ పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. తన పేరు రాహుల్ శ్రీవాత్సవ. 7వ తరగతి ఫెయిల్. కానీ సైబర్ నేరాల్లో మాత్రం సిద్ధాస్తుడు. ఫ్రాడ్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ పాపం పండింది. భోపాల్ పోలీసులకు దొరికిపోయాడు. రాహుల్ అలియాస్ బబ్లు ఎక్కువగా కూలీలనే టార్గెట్ చేస్తాడు. వారికి చదువు లేకపోవడంతో హెల్ప్ చేస్తున్నట్లుగా నటిస్తాడు. వారి వద్ద నుంచి అకౌంట్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, పాన్ నెంబర్లు సేకరించి వారి పేర్లతోనే ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత క్రెడిట్ కార్డులు తీసుకుంటాడు. బ్యాంకు నుంచి యథేచ్ఛగా సొమ్ము కొట్టేస్తాడు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నాడు. కానీ బ్యాంక్ అధికారులకు డౌట్ రావడంతో పోలీసులకు కాల్ చేశారు. ఈ క్రమంలో అతని ఆర్థిక నేరాలు బయటపడ్డాయి.